నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పార్లమెంట్లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎలా ఓడిపోయిందో మనం చూసాం. అయితే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని రాజీనామా చేయాలంటూ తనపై ఒత్తిడి అయితే వస్తుంది. సో మరి తను రాజీనామా చేస్తారా లేదా అనేది మరి చూడాలి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు కనీసం ఒక సీటు కూడా సంపాదించినట్టు అయితే లేదు. సో ఇక్కడ ఏదైతే ఈ ఓడిపోయిన పరిస్థితుల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా నుంచి తప్పుకోవాలని రాజీనామా చేయాలని అని చెప్పేసి అయితే కేటీఆర్ మీద ఒత్తిడి వస్తుందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? చాలా తెలివైన నిర్ణయం. ఇప్పటికన్నా ఆయన రాజీనామా చేస్తే బీఆర్ఎస్ కొంతవరకైనా కోలుకునే అవకాశం ఉంది. ఏంటంటే ఎప్పుడో చేయాల్సింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే కనుక నైతిక బాధ్యత వహించి తొలగి ఉన్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పరిస్థితి వచ్చేది కాదు. చేతులు గాలినా కాకులు పట్టుకున్నట్టు అంటారు. ఇక్కడ చేతులు కాదు గాలేదు, ఒళ్ళంతా గాలినా కాకులు కప్పుకున్నట్టుగా ఉందన్నమాట. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక బీఆర్ఎస్ బతకదు. ఉన్న బీఆర్ఎస్ అంతా కూడా బీజేపీలో కలిసిపోయింది అనే విమర్శ ఇవాళ కేసీఆర్ బీజేపీ మాట్లాడుకున్నారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వేయించారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. 40% ఉండాల్సినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ ఓటింగ్ ఎందుకు మరి 16% పడిపోయింది. ఆ 24% అతను అమ్మేశాడు. ఏది కవితని జైల్లో పెట్టడం ద్వారా ఇవాళ కవిత బయటికి రావాలంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయాలన్నటువంటి ఒక రాజీ సూత్రం ఏదో పెట్టుకుని ఈ ఓట్లన్నీ కూడా వాళ్ళకి వేసి బీజేపీని 8 ఎంపీ సీట్లలో గెలిపించారంటే బీఆర్ఎస్ బీజేపీతో కొల్లైడ్ అయింది అని ఎవరంటున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఈరోజు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ మనం చూసాం. ఏంటి స్పష్టంగా మాట్లాడారు. కిషన్ రెడ్డి బీజేపీ ఎలా ఇక్కడ తెలంగాణలో ఒక వటవృక్షంగా మారుతోందో కనపడుతోంది. 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు, రేపు 88 అసెంబ్లీ సీట్లు అంటున్నాడు. 88 అంటున్నాడు. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? 8 వచ్చాయి. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి? 8 ఎంపీల్లో గెలిచారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో మేము 88 అసెంబ్లీ సీట్స్ కొడతాం, గవర్నమెంట్ మాదే, ముఖ్యమంత్రి పీఠం మాదే అంటున్నాడు కిషన్ రెడ్డి. అంటే ఏ విధంగా ఇక్కడ బీజేపీ బలపడింది. ఒక 5 నెలల్లోనే ఎంత తీవ్రంగా ఇక్కడ బీజేపీ వేళ్ళునుకుంది అనేది కనపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలవాల్సింది. కాంగ్రెస్ ఇవాళ ముఖ్యమంత్రి అయిన దీంట్లో అసలు ఆ స్థానంలో బీజేపీ ఉండాలి. ఎందుకంటే బండి సంజయ్ చేసినటువంటి పోరాటం మనం చూసాము. కొన్ని ఏళ్లుగా ఇక్కడ బీజేపీ ఎంత బలపడిందో, ఆందోళన ఎలా చేసిందో. కానీ ఏం జరిగింది? కవిత అరెస్టు విషయంలో బీజేపీ నాంచడం, దాంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావన ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అన్నారు. అది ప్రజల్లో బలంగా నమ్మారు. రాహుల్ గాంధీ అదే చెప్పాడు, ప్రియాంక అదే చెప్పింది, రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ అందరూ అదే ప్రచారం చేసినప్పుడు బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని నమ్మి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? కాంగ్రెస్ కి. రేవంత్ ని ముఖ్యమంత్రి చేశారు. జరిగిన తప్పిదాన్ని గ్రహించినటువంటి బీజేపీ ఏం చేసింది? యూటర్న్ తీసుకుంది. కవితని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కవిత ఇవాళ జైల్లో ఉంది. ఇప్పటికీ బయటికి రాలేదు. 3-4 నెలలు అవుతుంది. మళ్ళీ ఈ రోజు కూడా ఆమె రిమాండ్ పొడిగించింది కోర్టు. ఎప్పుడు కవిత బయటకు వస్తుందో తెలియదు. కన్న తండ్రి ఏమో అసలు కూతుర్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయనేమో ఎన్నికల ప్రచారంలో పడి తిరిగి ఇవాళ బీఆర్ఎస్ 3rd ప్లేస్కి వచ్చింది. 17 ఎంపీ సీట్లలో 14 ఎంపీ సీట్లలో 3వ స్థానమా? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఉద్యమ పార్టీ ఇంతగా జావగారిపోవటం, ఇంతగా నేలకి పడటం అనేది అసలు అనూహ్యం అన్నమాట. 22 ఏళ్ల చరిత్ర పార్టీ ఒక దెబ్బకి బళ్ళున పగిలి గాలిబుడగ చందంగా మారింది. ఇప్పుడు కవిత అరెస్ట్ పరిణామాలే ఇలా జరిగితే రేపు పొద్దున మిగతా ఎంక్వైరీలు కూడా స్పీడ్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసు మరి ముఖ్యంగా హరీష్ రావు మెడకు చుట్టుకుంది అనుకోండి. మిషన్ కాకతీయ
మిషన్ భగీరథ, కాళేశ్వరం ఇవన్నీ కూడా కేటీఆర్ మెడకు చుట్టుకున్నాయి అనుకోండి. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు కేసీఆరే ప్రధాన కారణం అంటున్నారు. రేపు ప్రభాకర్ రావు వచ్చి కేసీఆర్ పేరు కనుక చెప్పినట్లయితే కేసీఆర్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. 10 ఏళ్ల తెలంగాణ ఉత్సవాలు నిన్నే కనుక మనం చేసుకున్న దీంట్లో తెలంగాణ తెచ్చాను నేనే, తెలంగాణ పిత నేనే, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పేరు మారుమోగించినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఇలా మారిందంటే తెలంగాణ ఫాదర్ ఆయన కాదనమాట. ఫాదర్ ఆఫ్ తెలంగాణ కాదు అతను అంటూ సన్ ఆఫ్ తెలంగాణగా కూడా గుర్తించడానికి వీల్లేని స్థాయికి ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలు చేరుకోవటమే ట్రాజడీ. ఇలాంటి విషాదంలో బీఆర్ఎస్ మునుగుద్దని ఎవరు ఊహించలేదు. చెరపకురా చెడేవు అని చెప్పి అధికారం ఉంది కదా అని విర్రవీగితే, కళ్ళు నెత్తికెక్కితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఫాలో అయ్యారా? అంటే ఇక్కడ చూస్తే తెలంగాణలో సేమ్ సిచ్యువేషన్ ఉంది, ఆంధ్రాలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇద్దరు వాళ్ళ చేతులారా వాళ్ళ స్వయంకృత అపరాధం అంటారా? ఈ రోజు వాళ్ళు ఓడిపోయిన స్థితికి కారణం వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంది అంటారా? ఇద్దరూ కూడా కుట్రలు వాళ్ళని కుంపముంచాయి, కుతంత్రాలు వాళ్ళని ఈ పరిస్థితికి తెచ్చాయి. పక్కాడిని నాశనం చేద్దాం అనుకుంటే మనం నాశనం అవుతామనే ఒక గుణపాఠం ఇద్దరికీ కూడా కాలమే నేర్పిందనమాట. కేసీఆర్ ఏం చేశాడు, 42 మందిని లాగేసుకున్నాడు. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు తెలుగుదేశం నుంచి. తనకిచ్చిన మెజారిటీతో సంతృప్తి చెందకుండా 2014లో 2019లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా లాగేసుకున్నాడో మనం చూసాం. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలని కొనేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన దగ్గర పరిస్థితి ఏంటి, ఆయన ఎమ్మెల్యేలు పక్క పార్టీలకి వెళ్తున్నారు, ఆయన ఎంపీలు అంటే ఏంటి, చెరపకురా చెడేవన్నమాట. అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. అక్కడ ఆయన 4 ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు. వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, ఆ 4 ఎమ్మెల్యేలని లాక్కుంటే ఇవాళ అతనికి గెలిచినటువంటి ఎంపీలు ఎంతమంది? 4 ఎంపీలు గెలిచారు. 22 మంది ఎంపీలని ఇవాళ 4 ఎంపీలకి పడిపోయారు. 151 మంది ఎమ్మెల్యేలని 11 మంది ఎమ్మెల్యేలకు పడిపోయాడు. చెరపకురా చెడేవు అంటే అదే అనమాట. చంద్రబాబు జైల్లోకి వెళ్తే వీళ్ళు పండగ చేసుకున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఏంటి అని 70 దేశాల్లో జనం తిరగబడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఎగతాళి చేశారు. ఇక్కడ మెట్రో విత్ సిబిఎన్ అని కానీ, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి ఆందోళనలు చాలా చోట్ల చూసినప్పుడు కూడా ఏం జరిగింది, వాళ్ళని హింస పెట్టారు, టార్చర్ పెట్టారు. కేటీఆర్ ఏమన్నాడు, మీరు ఇక్కడ కాదు అక్కడ వెళ్ళి పోయి చేసుకోండి అన్నాడు. ఇప్పుడు తెలంగాణ జనం ఏమంటున్నారు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా దిగిపో, ఇప్పటికైనా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా దిగి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళందరూ కూడా తెర వెనక్కి వెళ్ళి కేసీఆర్ని ముందు పెట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ నాయకత్వాన్ని ముందు పెట్టుకుంటే కనీసం ఈ బీఆర్ఎస్ అనేది కొంతవరకన్నా బతకగలదు.